తెలంగాణ రాష్ట్రంలో చేస్తారని మన్యం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయచంద్ర పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఆటలు ఒత్తిడి దూరం చేస్తాయని ఎమ్మెల్యే అన్నారు. వారంలో ఒకరోజు ఆటలకు కేటాయించి ఒత్తిడిని దూరం చేయాలన్న ఉద్దేశంతో హ్యాపీ సండే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం రూపొందించిందని వెల్లడించారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, వివిధ రకాల పనులతో బిజీగా ఉండేవారంతా ఓ చోట కలిసి ఆటలు ఆడటం వల్ల ఒత్తిడి నుంచి దూరం అయ్యేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఆరోగ్యానికి మించిన భాగ్యం లేదని, పనుల ఒత్తిడి వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వివరించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్యాపీ సండే అనే ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. రెండో ఆదివారం అలాగే 4వ ఆదివారం మీ అందరితో పాటు ఫర్ చేంజ్ మన రెగ్యులర్ బిజీ లైఫ్ లో చాలా బిజినెస్కి వెళ్ళిపోతాం, ఉద్యోగాలకు వెళ్ళిపోతాం, అన్నీ మర్చిపోయి ఒక ఆదివారాన్ని మీరు కూడా పిల్లల్లాగా అయిపోయి ఒక హ్యాపీనెస్ ని తీసుకురావాలనే ఉద్దేశంలోనే ప్రభుత్వం ఒక మంచి ప్రోగ్రాన్ని డిజైన్ చేసింది. ఈరోజు పార్వతీపురంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈరోజు చాలా మంది ప్రముఖులు అలాగే మహిళలు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయడం ఒక ఆనందాన్ని ఇచ్చింది. అలాగే మళ్ళీ 4వ ఆదివారం ఖచ్చితంగా మనం ఇదే ప్రోగ్రాం ఇంకో విధంగా చేద్దామని, మీతో ఇంటరాక్ట్ అవుదామని ఒక ప్రభుత్వం మంచి కార్యక్రమం తీసుకొచ్చింది. వచ్చిన వాళ్ళందరికీ పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా